హలో ఆల్! ఈ వీడియోలో 'బ్లడ్ సాక్రిఫైస్' సీజన్ 1 వెబ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్‌గానే నెట్‌ఫ్లిక్స్‌లోకి స్ట్రీమింగ్‌కొచ్చింది. తెలుగు డబ్బింగ్ అయితే లేదు. ఇంగ్లీష్ అండ్ అదర్ లాంగ్వేజ్ అయితే ఉంటాయి. సబ్‌టైటిల్స్‌తో కూడా చూడొచ్చు. టోటల్‌గా 5 ఎపిసోడ్స్ మాత్రమే ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి మీకు 50-58 మినిట్స్ డ్యూరేషన్ వరకు ఉంటుంది యావరేజ్‌గా. స్టోరీ ప్లాట్ విషయానికొచ్చేస్తే సింపుల్‌గా చెప్పాలంటే ఒక సీరియల్ కిల్లర్ అయితే ఉంటాడు. బట్ సీరియల్ కిల్లర్ టార్గెట్ చేసే పీపుల్ వచ్చేసి నార్మల్ పీపుల్ అయితే కాదు. పోలీస్ ఆఫీసర్స్ అనమాట. అది కూడా ఎమర్జెన్సీ 112 కాల్ చేసిన తర్వాత నైట్ పెట్రోల్ ఆఫీసర్స్ ఎళ్తారు కదా! ఆ పెట్రోల్ ఆఫీసర్స్‌నైతే టార్గెట్ చేసి చంపడం అయితే జరుగుతుంది. ఎందుకు అలా చేస్తున్నాడు? అసల కిల్లర్ ఎవరు? అసలు ఏం జరిగింది? వీటి చుట్టూ నడుస్తది ఈ 'బ్లడ్ సాక్రిఫైస్' అనే సీరీస్. ఇక ఓవరాల్‌గా నాకెలా అనిపించిందనంటే నాకైతే నచ్చింది భయ్యా. నాకైతే వర్కౌట్ అయింది. జస్ట్ 5 ఎపిసోడ్స్‌లో ఒక్క సిట్టింగ్‌లో లేపేయడానికి ఒక ఇన్వెస్టిగేషన్ డ్రామా కావాలనుకుంటే ఖచ్చితంగా ఇది ట్రై చేయండి. వర్కౌట్ అవుతుంది. ప్యూర్ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా. ఎక్కడ కూడా అన్‌వాంటెడ్ స్టఫ్ ఉండదు. అన్‌వాంటెడ్ క్యారెక్టర్స్ ఉండవు. ప్రతిది కూడా మీకు స్టోరీకి స్టిక్ అయ్యి ఉంటుందనమాట. సో, అది నాకు చాలా బాగా వర్కౌట్ అయింది. అందుకే 5 ఎపిసోడ్స్‌లో కూడా సార్ట్ ఔట్ చేసేసారు. ఇట్స్ గుడ్ అనిపించింది నాకైతే. అనవసరంగా డ్రాగ్ చేసుకుంటూ ఎళ్ళలేదు. ఒక 8 ఎపిసోడ్‌లు ఖచ్చితంగా ఉండాలన్నట్టుగా. సో, అది నాకు చాలా బాగా వర్కౌట్ అయింది. ఇంకా అలాగే మెయిన్ వీళ్ళ కాన్ఫ్లిక్ట్ ఏదైతే తీసుకున్నారో సీరియల్ కిల్లర్ కాన్ఫ్లిక్ట్ అన్నది మనం చాలా సీరీస్‌లో చూస్తున్నదే. బట్ మెయిన్ పాయింట్ ఏంట్రా వర్కౌట్ అవుద్దంటే పెట్రోల్ పోలీస్ ఆఫీసర్‌లని టార్గెట్ చేయడం, వాళ్ళని చంపే విధానం కానీ, అండ్ ఆ చంపే ప్రాసెస్ కానీ, అండ్ అలాగే పోలీసులు దాని చుట్టూరు నడిచే ఇన్వెస్టిగేషన్ గాని ఇదంతా కూడా కొంచెం డిఫరెంట్‌గా ప్రెజెంట్ చేస్తారు. అది నాకు చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ అలాగే కిల్లర్ మోటివ్ కూడా ఇంట్రెస్టింగ్‌గానే ఉంటుంది. అంటే ఆ క్యూరియాసిటీని అయితే క్రియేట్ చేస్తది భయ్యా మీకు సీరీస్ మొత్తం గూడా. చివరి వరకు హోల్డ్ చేస్తారు ఆ మిస్టరీని. ఐ థింక్ 5 ఎపిసోడ్స్. ఫోర్త్ ఎపిసోడ్ వరకు మీకు రివీల్ అవ్వదు. ఆ మిస్టరీ ఏంటి? ఆ కిల్లర్ ఏంటి? ఆ మోటివ్ ఏంటి? ఇదంతా కూడా మీకు చాలా బాగా హోల్డ్ చేశారు దాన్ని. మీరు కూడా ఆ పజిల్‌లోకి ఇన్వాల్వ్ అవుతారు. ఆ మిస్టరీ ఏంటి? ఆ క్యూరియాసిటీ క్రియేట్ అవుతది మీకు తెలుసుకోవాలని చెప్పేసి. నాకది చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ అలాగే ఇన్వెస్టిగేషన్ కూడా ఆన్ పాయింట్ ఉందనమాట. ఇట్స్ లైక్ మెయిన్ లీడ్ హీరో ఉన్నాడు కదా! తనే అన్ని సాల్వ్ చేసేయాలి. ఇన్వెస్టిగేషన్ అంతా కూడా తన పాయింట్ ఆఫ్ వ్యూ నుంచే ఉండాలి అన్నట్టు కాకుండా మిగతా పోలీస్ ఆఫీసర్‌లు కూడా పని చేస్తారు. వాళ్ళకి పనొచ్చు. వాళ్ళు కూడా కేసెస్ సాల్వ్ చేయగలరు అన్నట్టుగా చూపించారు. అది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఆబ్వియస్‌లీ హీరో కూడా తప్పులు చేస్తాడు. రియాలిటీకి తగ్గట్టుగా ఉంటుందనమాట సీరీస్. హీరో పోలీస్ అయినప్పటికీ కూడా తను కూడా తప్పులు చేస్తాడన్న దానికి కూడా ఈ సీరీస్‌లో ఎగ్జాంపుల్స్ ఉంటాయి. సో, అది చాలా బాగా అనిపించింది నాకు. రియాలిటీకి తగ్గట్టుగా ఉంటుందనమాట మొత్తం క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అంతా కూడా. సో, అది నాకు చాలా బాగా వర్కౌట్ అయింది. సో, ఇఫ్ ఇన్ కేస్ మీరు గనక ప్యూర్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ చూద్దామనుకుంటే జస్ట్ 5 ఎపిసోడ్స్ బింజ్ వాచ్ కొట్టేయచ్చు. సో, గివ్ ఇట్ ఎ ట్రై గైస్ చూద్దామనుకుంటే. మన ఫ్యామిలీతో చూడొచ్చా అంటే మర్డర్ అయిన డెడ్ బాడీస్ ఉంటాయి వితౌట్ హెడ్స్. అవి కొంచెం చూపిస్తారు మరి. అండ్ అలాగే ఒక కిస్సింగ్ సీక్వెన్స్ ఉంటుంది అంతే. ఇంకా న్యూడిటీ ఇలాంటివైతే ఏమీ లేవు. సో, యూ కెన్ వాచ్ ఇట్ విత్ ఫ్యామిలీ. ఇఫ్ మీకు గనక ఈ ఇన్వెస్టిగేషన్స్, మర్డర్స్ ఎలాంటివి ప్రాబ్లమ్ లేవనుకుంటే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. ట్రై చేద్దామనుకుంటే ట్రై చేయండి. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్. బై గైస్.